హలో, నేను సుమతి. మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. జొమాటోకి జరిమానాను ఎందుకు విధించారు? వివిధ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎంత తగ్గనున్నాయి? మలేషియా, సింగపూర్ టూర్ కోసం ఐఆర్సీటీసీ తీసుకొచ్చిన ప్రత్యేక ప్యాకేజ్ డీటెయిల్స్ ఏంటి? ఇలాంటి మరెన్నో విశేషాలు ఇవాటి లంచ్ బాక్స్ లో. నెల మొదటి రోజే సామాన్యులకు ఊరట లభించింది. ఐఓసీ నుండి అందిన సమాచారం ప్రకారం గ్యాస్ సిలిండర్ల ధర భారీగా తగ్గింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర 32 రూపాయలు తగ్గింది. ఢిల్లీలో ఇప్పుడు ధర 30 రూపాయల 50 పైసలు తగ్గి 1764 రూపాయల 50 పైసలకు చేరుకుంది. ఇంతకు ముందు ఇది 1795 రూపాయలు ఉండేది. కోల్కతాలో సిలిండర్ ధర 32 రూపాయలు తగ్గడంతో 1879 రూపాయలకు సిలిండర్ అందుబాటులో ఉంది. గతంలో దీని ధర 1911 రూపాయలు ఉండింది. ఇక ముంబైలో సిలిండర్ ధర 1749 రూపాయల నుంచి 31 రూపాయల 50 పైసలు తగ్గి 1717 రూపాయల 50 పైసలకు చేరుకుంది. చెన్నైలో సిలిండర్ ధర 1930కి లభిస్తుండగా 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇది ఢిల్లీలో 803, కోల్కతాలో 829, ముంబైలో 802 రూపాయలు, చెన్నైలో 815 రూపాయలకు అందుబాటులో ఉంది. విమాన ప్రయాణికులకు శుభవార్త. ఎందుకంటే మరోసారి విమాన ఇంధన ధర తగ్గింది. ఈ తగ్గింపు ఈ రోజు అంటే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇండియన్ ఆయిల్ వెబ్సైట్ ప్రకారం నేటి నుండి ఢిల్లీలో ఏటీఎఫ్ కిలో లీటర్కు 1,893.63 రూపాయలకు లభిస్తోంది. అంతకు ముందు మార్చిలో ఢిల్లీ ఏటీఎఫ్ ధర కిలో లీటర్కు 1,01,396.54 ఉంది. అంటే ఈ రోజు నుంచి ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలో లీటర్కు 502.91 రూపాయలు తగ్గింది. ఈ తగ్గింపు తర్వాత ముంబై, కోల్కతా, చెన్నైలలో ఏటీఎఫ్ ధరలు కిలో లీటర్కు 342.81 రూపాయలు, 398.22 రూపాయలు, 425.27 రూపాయలు తగ్గాయి. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటోకు కర్ణాటక ఆదాయ పన్ను శాఖ అధికారుల నుండి 23.26 కోట్ల జరిమానాకు సంబంధించిన నోటీస్ వచ్చింది. కంపెనీ ఆదివారం ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో ఈ సమాచారాన్ని ఇచ్చింది. అయితే కంపెనీ ఈ ఆర్డర్ పై అప్పీల్ చేస్తామని తెలిపింది. ఇన్పుట్ ట్యాక్స్, క్రెడిట్, వడ్డీ పెనాల్టీ, అధిక లాభానికి సంబంధించి డిమాండ్ ఆర్డర్ ని అందుకున్నట్టు జొమాటో తెలిపింది. ఎస్బీఐ కొన్ని డెబిట్ కార్డుల యాన్యువల్ ఫీజ్ ని 75 రూపాయలు పెంచింది. ఈ పెంపు తర్వాత క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటా క్లాస్ డెబిట్ కార్డ్ వార్షిక ఫీజు 125 రూపాయలు బదులుగా 200 రూపాయలు అవుతుంది. దీనికి జీఎస్టీ అదనం. నేటి నుండి అంటే ఏప్రిల్ 1 నుండి ఆరం, ఇలైట్ అడ్వాంటేజ్, పల్స్, సింప్లీ క్లిక్ వంటి నిర్దిష్ట క్రెడిట్ కార్డుల కోసం అద్దె చెల్లింపు లావాదేవీలపై బ్యాంక్ రివార్డ్ పాయింట్లను ఇవ్వదు. ఇది ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులందరిపైన ప్రభావం చూపిస్తుంది. దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఐఆర్సీటీసీ వివిధ జాతీయ, అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలను అందిస్తూనే ఉంది. అటువంటి మరో టూర్ ప్యాకేజ్ గురించి మేము మీకు చెప్తాం. ఇది సింగపూర్, మలేషియా టూర్ ప్యాకేజ్. ఇది చెన్నై నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్రత్యేక ప్యాకేజ్ 6 days 5 nights ఉంటుంది. ఇందులో మీరు సింగపూర్, మలేషియాలోని అనేక ప్రసిద్ధి ప్రాంతాలను కూడా చూడొచ్చు. ప్యాకేజ్ ఏప్రిల్ 27, 2024న స్టార్ట్ అవుతుంది. పర్యాటకులు చెన్నై నుండి కోలాలంపూర్ నేరుగా విమానాలు చేరుకుంటారు. ఈ ప్యాకేజ్ లో మీరు ప్రతి చోట బస్ చేయడానికి 3 star హోటల్ ఫెసిలిటీ ఉంటుంది. సింగిల్ ఆక్యుపెన్సీ కోసం ఒక్కొక్కరికి 1,52,500 చెల్లించాలి. డబుల్ ఆక్యుపెన్సీ అయితే 1,28,000, ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే 1,26,000 చెల్లించాల్సి ఉంటుంది. ప్యాకేజ్ లో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనాల సదుపాయం ఉంది. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబుర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబుర్లతో కలుద్దాం. అంతవరకు రేడియో Money9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం Money9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.